హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. చాలా బాధతో స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను ఈ వ్లాగ్. అయితే ఇలాంటి రోజు మళ్ళీ ఒకటి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే చాలా హ్యాపీగా మ్యాచ్కి వచ్చాను. మ్యాచ్కి వచ్చి చూడండి, నా కిట్టు కూడా అక్కడ పడేసాను, కొత్త కిట్టు. చాలా మూడ్ ఆఫ్ ఉన్నా. ఎందుకంటే ఎవరన్నా గెలికారో లేకపోతే ఏమైందో నాకైతే తెలియదు. మన బండి చూసారా, అక్కడ ఉంది. మన బండి ఏంటో స్టార్ట్ అవి సావట్లే. నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడో మేడ్చల్ నుంచి 20 కిలోమీటర్లు బయట ఉన్నాను. బండి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బండి ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు. అసలు నా బండి ఎప్పుడు హ్యాండ్ ఇవ్వదు, బ్యాటరీ ప్రాబ్లం తప్ప. చూడండి, బండి స్టార్ట్ అవ్వట్లేదు. చూడండి, ఏదైనా మెకానిక్ దగ్గర ఉన్నాడా అనుకుంటే మెకానిక్ కూడా లేడు ఇక్కడ. బండిని తోసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అమ్మ దున్నపోతున్నట్టుంది. సో ఇప్పుడు డక్కా కొట్టుకుంటా మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇలాంటి రోజు అక్కడ వస్తుందని ఎప్పుడు అనుకోలేదన్న. మనం ఏడకపోయిన దరిద్రాలు అయితే ఆగు. అక్కడ మంచిగా మ్యాచ్ ఆడుతున్నాం. మూడు బాగుంది అనుకునేసరికి కుడిచిపోయింది. లేకపోతే నువ్వు ఎక్కుతావా? నేను దోస్తా, నాకు వచ్చు. మేము ఇదేదో ఊర్లోకి వచ్చాము మ్యాచ్ కోసము. బండి అయిపోయింది వెరైటీగా. అసలు బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీయే, పెట్రోల్ కూడా ఉంది. బట్ బండి ఎందుకు అయిపోయిందో అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. యూట్యూబ్లో చూస్తుంటే అది ఏదో కాయిల్ ఒకటి రస్ట్ పడటం వల్ల అవుతుంది అని అంటున్నారు. బండి స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాలి మళ్ళీ నేను. నువ్వు దోస్తావా మరి? అదేనా, అది పెస్తా. బండితో తోయొచ్చు కదా, బండితో వద్దా? ఒకసారి ఇట్లా ట్రై చేద్దామా? నేను సరిపోదేమో అనిపిస్తుంది, చాలా స్పీడ్ రావాలి. ఫాస్ట్ కమాన్. 9 కమాన్ 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 కమాన్. అబ్బా స్టార్ట్ అవుతుంది అన్న, కష్టమే. 30 స్టార్ట్ అయినట్టు వచ్చింది. చలో, థ్యాంక్ యూ బ్రో. మన వాళ్ళు సేవ్ చేశారు కరెక్ట్ టైంకి. థ్యాంక్ యూ సో మచ్. కష్టపడితే స్టార్ట్ అయింది. దీనమ్మ, ఇది ఎప్పుడు ఇట్లా కాలే, ఎందుకు ఇట్లా అయిపోయిందేమో బండి. నాకు ఇంతసేపు లిటరల్గా ఎంత భయం వేసిందంటే ఇంజన్ చెక్ లైట్ కూడా వస్తుంది, ఏమవుతుందో ఏందో బండికి. ఇప్పుడు ఇట్లా కాలేదు భయ్య. అంటే నా ప్రాబ్లం వల్ల, ఆ బ్యాటరీ లేకపోవటం వల్ల ఒకసారి మనకి ముంబైలో ఆగింది, గుర్తుందా? అదంటే మన ఏమంటారు బ్యాటరీ ప్రాబ్లం కాబట్టి ఇది కాన్ డూ ఎనీథింగ్. బట్ మనది కొత్త బ్యాటరీ, మొన్ననే సర్వీసింగ్ అయిపోయింది. అండ్ ఈవెన్ ఏమో నాకైతే మాటలు రావట్లేదు, చాలా బాధ చేస్తుంది. అంత బాగుంది, ఎంజాయ్మెంట్లో మ్యాచ్ ఆడేసి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాను. వెళ్ళే టైంలో రాడ్ దిగింది నాకు. మనం మన గ్రౌండ్ దగ్గర కూడా వచ్చేసాము. అసలు ఎందుకు ఇంత దరిద్రము మొత్తం నా చుట్టూవే తిరుగుతుంది అనుకుంటా. నాకు నిజం చెప్పా స్టార్టింగ్లో, దరిద్రం స్టార్ అని పెట్టుకోవాలని చెప్పేసి. చాలా బాధ వేస్తుంది ఇట్లాంటప్పుడు. అసలు ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాయి బండిని, అట్లాంటిది ఇట్లా. సక్సెస్ఫుల్గా నా కిట్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. చాలా ఎగ్జాస్టెడ్ అయి ఉన్నాను. అసలు ఎందుకు వస్తుంది ప్రాబ్లం, ఐ జస్ట్ డోంట్ నో. ఇన్ని సంవత్సరాలు ప్రాబ్లమే రాని ఏంటో నేను ఒకసారి షోరూంలో గట్టిగా అయితే అడగాలి. ఇట్లయితే కష్టం. అసలు
షోరూమ్కి తీసుకెళ్ళిపోయి ఒకసారి అడగాలి. మొన్ననే సర్వీసింగ్ చేయించుకున్నా, ఏమైంది అసలు కథ అని. ఇట్స్ అసలు చాలా చాలా రాంగ్. ఎందుకంటే ఒకవేళ నేను ఎటన్నా లాంగ్ వెళ్ళినప్పుడు ఇట్లా అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది నాకు. ఆల్రెడీ ఒకసారి మనకి బ్యాటరీ లేకున్నప్పుడే మనం టార్చర్ చూసినాం మనం ముంబైలో. ఆ బాధ ఏంటంటే ఫస్ట్ ఇది లో ఫ్యూయల్ లెవెల్లో పడిపోయింది. ఇప్పుడు షోరూమ్కి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తీసుకెళ్ళే లోపలే మళ్ళీ ఫ్యూయల్ అయిపోయిందంటే ఇది ఇంకో తలకే నొప్పి. నాకు తెలిసినంత వరకు ఎవడో ఒకడు వైర్లను గెలుకుంటాడు. అండ్ ఫస్ట్ థింగ్, నేను బైక్ అనేది ఎందుకు తీయను అంటే మెయిన్ రీజన్ ఇదే. ఎందుకు ఉంటుందో తెలియదు. మేబీ వేరే వాళ్ళకి లేదనేసి కుళ్ళుతో ఏమైనా చేస్తారో, లేకపోతే పక్కనోడు కష్టపడుతుంటే చూసి నా సంతోషపడటం కోసం చేస్తారో తెలియదు. కానీ ఇది ఒకటే కాదు, ఇది ఒక ఇన్సిడెంట్ అనే కాదు. నేను ఎందుకు అట్లా అంటున్నా అంటే, నా బండికి స్క్రాచెస్ ఎన్ని పెట్టారంటే లిటరల్గా ఇటు సైడ్ మొత్తం చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి. అందుకే నాకు కొంచెం బాధ ఉంటుంది. పక్కన మనుషులు అంటే బయటికి బండి తీసుకెళ్ళాలంటే ఎట్లొస్తుందా, అది ఎట్లుంటుందా అని చెప్పి చాలా బాధ వేస్తుంది. అందుకే నేను లోకల్లో ఉన్నప్పుడు నా స్కూటీ వేసుకొని తిరుగుతా, లేకపోతే నా కార్ వేసుకొని తిరుగుతాను. నేను బైక్ అనేది అందుకే ఎక్కువ తీసుకెళ్ళను. ప్లీజ్ గైస్, ఎవరన్నా అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ కాల్ మోగుతాను. మేబీ నేను అలా అనకూడదు, తప్పే. ఎవరన్నా నిజంగా వైర్ గెలికారో లేదో ఇట్స్ సెకండరీ థింగ్. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నా బండికి ఆల్రెడీ స్క్రాచెస్ పెట్టారని అంటున్నాను కాబట్టి. ప్రాణం పెట్టి కొనుక్కున్న బండి, ప్రాణం పెట్టి చూసుకుంటున్న బండికి ఇలా స్క్రాచెస్ పెడతాం వల్ల చాలా బాధేస్తుంది. నా బండికి చిన్న స్క్రాచెస్ అంటే మా ఫ్రెండ్ తెలుసు కదా మీకు, హర్షిత్ అని చెప్పేసి, మా ఫ్రెండ్ ఏడు బండిని అయితే ఎవరో వచ్చి 10 మంది తాగొచ్చి నైట్కి నైట్ రోడ్డు మీద పగలు కొట్టేసి వెళ్ళిపోయారు. బండి మొత్తం పగలు కొట్టేశారు. ఎంత బాధేస్తుంది అంటే అసలు వాడు పాపం ఎంత ఫీల్ అవుతున్నాడు అంటే. సో గాయస్, ఇప్పుడే నేను కొంపల్లికి కూడా ఎంటర్ అయిపోయాను. ఎట్లానో బండి ఆగకుండా కొంపల్లి వరకు అయితే వచ్చేసాను. ఇంకొక 2-3 కిలోమీటర్స్ వెళ్తే మనకి కొంపల్లికి ఏటీఎం షోరూమ్ కూడా వచ్చేస్తుంది. సో ఆ షోరూమ్కి వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అయితే చూపిద్దాము. యాక్చువల్గా అసలు ఇది నేను కూడా అనుకోలేదు ఇప్పుడు వీడియో వస్తుందని చెప్పేసి. ఇంకా నేను రేపు పొద్దున వీకెండ్ కదా, ఈరోజు ఫ్రైడే, రేపు పొద్దున వీకెండ్ కదా, మంచిగా రేపు మార్నింగ్ ఎక్కడికో ఒక ప్లాన్ వేసాను, వీకెండ్ రైడ్ వేసుకుందాం అని చెప్పేసి. సాటర్డే అన్నా సండే అన్నా మంచి వీకెండ్ రైడ్ వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాను. ఇంకా నేను లాంగ్ వెళ్ళినప్పుడు అయిపోతే లిటరల్గా ఏం ప్రాబ్లం అయ్యేదో, అసలు ఏంటా కథ, ఏమైందా బండిలో అని చెప్పేసి ఫస్ట్ షోరూమ్కి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్గా అట్లా జెమ్ స్టార్ట్స్ అనేవి చేయకూడదు బైక్ని ప్రతిసారి. ఎప్పుడన్నా ఒక్కసారి అంటే అనుకోవచ్చు, మనం ముంబైలో అట్లా ఒకసారి చేసినాం, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేస్తున్నాము. ఎక్కువసారి ఇట్లా చేస్తే బండి ఇంజన్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇది సర్వీస్ సెంటర్ ఎందుకు అయ్యా? ఎవరు లేరు సర్వీస్ సెంటర్లో. ఇది నేను ఇందాక బయటకు వెళ్ళానన్నా, బండి ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు. కొత్త బ్యాటరీ, అన్నీ కొత్తవే, సర్వీసింగ్ కూడా రీసెంట్గానే అయింది. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. డక్క కొట్టి స్టార్ట్ చేసాం ఎట్లోకి అట్లా. బ్యాటరీ డౌన్ అయిపోయింది. కొత్త బ్యాటరీ అన్నా, నేను 3 months కూడా అవ్వాలి. ఇప్పుడు ఆపితే భయం వేస్తుంది నాకు, మళ్ళీ స్టార్ట్ అయితే వెళ్ళాలి నేను. స్టార్ట్ అవుతుందా ఇప్పుడు? అవ్వట్లేదా? దేవుడా. ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను ఇందాక అక్కడ ఏమైందా అని చెప్పి యూట్యూబ్లో చూస్తే అదే తీసి రస్ట్ పడ్డది, దాంతో శాండ్ పేపర్తో తుడవాలి ఏదేదో చెప్పారు వాళ్ళు. అవునా?
అసలు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదన్న, 5 సంవత్సరాలు ఒక్కసారి ఆగలే బండి, ఫస్ట్ టైం ఆగింది. అది లూజ్ అయింది అంతేనా? ఒక రేంజ్లో భయం వేసింది పరిగెత్తుకుంటూ వచ్చిన అంత దూరం నుంచి. సో గైస్ మన బండి పని అయితే అయిపోయింది. నేను ఎంత భయపడ్డానంటే ఏదన్నా అయిపోయిందేమో అని చెప్పేసి. ఎప్పుడన్నా మరి లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు అయితే ఏం చేయమంటారు? అప్పుడు ఎక్కువ నార్మల్గా వైర్లు ఏమన్నా అటాచ్ అయిపోయినా సరే లూజ్ అయిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. సో గైస్ మన బండిది పని అయితే అయిపోయింది. లిటరల్గా నాకు ఎంత భయం వేసిందంటే, చూసారుగా నా మాటల్లోనే మీకు అర్థమై ఉంటుంది అందరికీ. ఐ లిటరల్లీ క్రైడ్ అంటే కళ్ళు నీళ్ళు వస్తాంలాగా కాదు, నా మూడు మొత్తం అసలు ఒక రేంజ్లో వాడైపోయింది. ఎట్లనో స్టార్ట్ అయితే అయిపోయింది. ఆ లోపల కాయిల్స్ అనేవి ఉంటాయంట. నేను ఆల్రెడీ ఇందాక యూట్యూబ్లో చూసాను, దేర్ విల్ బి కాయిల్స్ అంట. ఇప్పుడు చూసారు కదా మీరు. సో ఆ కాయిల్స్ అనేవి రస్ట్ పడతాయి అంట. నార్మల్గా ఎక్కువ రోజులు వాడకపోతే రస్ట్ పట్టేస్తాయి అంట. దాన్ని మనం ఏం చేయాలంట, ఏదైనా స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ స్క్రూ డ్రైవర్ అక్కడ పెట్టేసి జెమ్ స్టార్ట్ ఇస్తున్నట్టు, అంటే దానికి కొంచెం ఎక్స్ట్రా పవర్ ఇస్తున్నట్టు పెడితే స్పార్కిల్స్ టైప్ వచ్చి స్టార్ట్ అవుతుందంట బైక్. అండ్ అది కూడా కాకపోతే ఎక్కడైతే రస్ట్ వచ్చిందో శాండ్ పేపర్ తీసుకొని రస్ట్ అంతా తీసేసేయాలంట. సో ఆ రెండిట్లో ఏది చేయాలన్నా, మనం ఊర్లో ఉన్నాం, మనం ఇక్కడ సిటీకి 30 కిలోమీటర్లు బయట ఉన్నాము. సో అక్కడ ఇవన్నీ దొరకవు కాబట్టి చాలా టెన్షన్ అయినా నేను. ఎట్లా చేయాలి అక్కడ మెకానిక్ అంటే నాకు బయట మెకానిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాం, నాకు భయము బండిని. అండ్ ఈవెన్ వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే అనకూడదు, కానీ బైక్స్ ఎందుకో కొంచెం తెలియక ఏమైనా కొంచెం కదిలించినా కూడా ఏదో ఒకటి అయిపోతుంది బండికి. నాకు చాలా అంటే ఇది ఎంత ఇష్టం అంటే నాకు నా వరల్డ్లో, నా లైఫ్లో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇది లేకపోతే నేను లేను అన్నట్టే. ఇంకా సో వీళ్ళు చెప్పారు షోరూంలో టైట్ చేసేసారు, జస్ట్ లూజ్ అయిందంట. అది ఎందుకు లూజ్ అవుతుంది అని చెప్పి అడిగితే ఎవరో వైర్లు కదిలిచ్చి ఉంటారో, లేకపోతే గుంతలో పడి ఉంటుంది, ఏదన్నా అయి ఉంటుంది అని అన్నారు. ఒకవేళ వైర్లు కదిలిచ్చి గుంతలో అది ఇది పడి ఉంటే నాకు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేదే కాదు పక్కా. ఎందుకంటే అది స్టార్ట్ అయింది మధ్యలో, నేను 2-3 ప్లేసెస్ దగ్గర ఆగాను. అండ్ ఈవెన్ క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళే ముందర ఒక 2 మినిట్స్ ముందర కూడా నేను షాప్ దగ్గర ఆగేసి నేను మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళాను కూడా. అసలు ఇంత కూడా ప్రాబ్లం రాలేదు. అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి నాకు. నిజంగా అప్పుడు రాని ఇప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి. ఎవరో గెలుకుంటారో ఆయన అనకూడదు పాపం, మనం అంత క్లారిటీగా 100% లేకుండా వేరే వాళ్ళు అంటాం ఎందుకు. కానీ సో ఇందాక చెప్తున్నాను కదా, ప్లీజ్ గైస్, ఎవరైనా ప్రేమతోనే కొనుక్కుంటారు బండ్లని. మీ దగ్గర ఉందనో లేదనో అనుకోకండి. ఎవరి దగ్గరికైనా మన దగ్గరికి రావాల్సింది మన దగ్గరకు వస్తుంది, పక్కా వస్తుంది. అది 1 రోజు లేట్ కానీ 2 రోజులు లేట్ కానీ మన దగ్గరకు రావాల్సింది ఎటో పోదు, మన దగ్గరకే వస్తుంది పక్కా. సో మీరు నిజాయితీగా ఒక్కళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మీ లైఫ్ని మీరు మంచిగా లీడ్ చేసుకుంటూ వెళ్తుంటే ద సక్సెస్ విల్ బి యువర్స్ ఓన్లీ గైస్. తెలియదు, ఒకవేళ తెలియకుండా ఎవరైనా చేశారంటే ప్లీజ్ ఎడ్యుకేట్ దెమ్. మీకు తెలిసిన వాళ్ళలో లేకపోతే మీకు తెలిసిన ఏరియాస్లో ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే వెళ్ళి ఎడ్యుకేట్ చేయండి, అట్లా చేయకూడదని చెప్పేసి. సో నిజంగా ఎంత రిలీఫ్ ఉందంటే, నేను ఇంకా ఏమైనా అయిపోయిందేమో బండికి, ఇప్పుడు ఏంటి అది ఇదని ఫుల్ భయపడుతున్నా. జస్ట్ ఒక బోల్ట్ టైట్ చేశారు అంతే, ఆ లోపల ఉన్న కాయిల్స్. నేను యాక్చువల్గా మ్యాచెస్కి బైక్ అయితే తీసుకెళ్ళాను, పక్కా నేను కార్లోనే వెళ్తాను ఆర్ లేకపోతే స్కూటీ మీద వెళ్తాను. కేటీఎం మీద అస్సలు తీసుకెళ్ళాను, ఎందుకంటే కిట్ ఉంటుంది, అది మోసుకుంటా ఈ బండి మీద కష్టం అని చెప్పి అసలు తీసుకెళ్ళాను. ఈరోజు ఏమైంది, నా స్కూటీ సర్వీసింగ్కి వెళ్ళింది, నా కారు శనిత్ అన్న వాళ్ళు కావాలన్నారు. సో అందుకే అన్న వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి కార్ వేసుకోకుండా, ఇంకా టైం కూడా అయిపోతుంది నాకు మ్యాచ్కి. 20 మినిట్స్లో 30 కిలోమీటర్స్ ఎంత రావాలి, 9:30కి మార్నింగ్ మ్యాచ్. అంత దూరం ఎట్లా వస్తాము అని చెప్పి బైక్ తీసాను ఫాస్ట్గా వద్దామని చెప్పేసి. అండ్ యా చూసారా ఏమైందో. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు. దీంట్లో కంటెంట్ లేదని నాకు తెలుసు, బట్ నేను నా దరిద్రం అని చెప్పాలంటారు చూసారా, సేమ్ అది చూపించుకుందాం అని చెప్పేసి అయితే షూట్ చేశాను నేను. దట్స్ ఇట్ గైస్.
సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఈ వీడియోకి నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమనలే, కానీ వీడియో చూసి నవ్వుకున్నారో లేకపోతే నాలాగే మీరు కూడా టెన్షన్ పడ్డారో లేకపోతే ఏమైందా బండికి అని చెప్పి ఆతృతగా ఉన్నారో, అసలు మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ డౌన్ అయితే చేయండి. సరేలే, ఇంకెన్ని మాట్లాడుకున్నా ఏం చేస్తాం, అయిపోయింది కదా. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ ఐఎమ్ టేకింగ్ బ్రేక్. సీ యూ అగైన్, బాయ్.